అనగనగా రామాపురం అనే ఊళ్ళో సోమయ్య అనే వ్యాపారి ఉన్నాడు. అతని దగ్గర ఒక గాడిద ఉంది. సోమయ్య ఆ గాడిద వీపు మీద సరుకులు ఎక్కించి ఊరూరు తిరిగి అమ్మేవాడు. ఒకసారి ప్రక్క ఊళ్ళో జరిగే సంతకు బయలుదేరాడు సోమయ్య. దారిలో ఒక చిన్న పిల్ల కాలువ దాటాల్సి వచ్చింది. ఆ కాలువ మీద చెక్కలతో చేసిన వంతెన ఉంది. గాడిదను వదిలిస్తూ కాలువ దాటసాగాడు సోమయ్య. కాని ఆ వంతెన చాలా పాతది. చెక్కలు ఎండకు ఎండి వానకు తడిచి చీకిపోయింది. గాడిద బరువుకు అది కాస్త పుట్టుక్కున విరిగింది. ఒక్కసారిగా మూటతో సహా గాడిద కాలువలోకి కూలబడిపోయింది. నీళ్లు మరీ లోతుగా లేవు. సోమయ్య నెత్తి నోరు కొట్టుకుంటూ గాడిదను తిట్టిపోశాడు. అష్టకష్టాలు పడుతూ ఎలాగోలా గాడిద నీళ్లలో నుంచి బయటికి వచ్చి నడక ప్రారంభించింది. గాడిదకు రాను రాను గాలిలో తేలుతున్న అనుభవం కలిగింది. అంతకుముందు వీపు మీద ఉన్న మూట ఎక్కించినప్పుడు చాలా బరువుంది. ఆ మూట ఇప్పుడు బాగా తేలికగా మారిపోయింది. కొంత దూరం వచ్చేసరికి గాడిద వీపు మీద మూట చాలా తేలిగ్గా మారింది. ఆ అద్భుతం ఏంటో గాడిదకు అంతుపట్టలేదు. కాని దారి పొడుగంతా సోమయ్య గాడిదను తిడుతూనే ఉన్నాడు. మూటలో ఉన్న సరుకు ఏమైందో, యజమాని తనని ఎందుకలా తిట్టిపోస్తున్నాడో ఏమీ అర్థం కాలేదు గాడిదకు. సోమయ్య దాని వీపు మీద పంచదార మూట పెట్టాడు. ఆ పంచదార అంతా ఆ నీళ్లలో కరిగిపోయింది. గాడిద బుర్రకు ఈ ఆలోచన తట్టలేదు. ఇది జరిగిన నెల రోజుల తరువాత సంతకు వెళుతూ అదే వంతెన దాటాల్సొచ్చింది గాడిదకు. ఎప్పట్లాగే దాని వీపు మీద మూట ఉంది. అయితే ఈసారి సోమయ్య పత్తి అమ్మడానికి వెళ్తున్నాడు. ఆ వంతెన చూడగానే గతంలో జరిగిన అనుభవం గుర్తుకొచ్చింది గాడిదకు. ఈసారి కూడా బరువు తగ్గించుకోవాలని ఆశతో కాలు మడతపెట్టి నీళ్లలో కూలబడింది. నీళ్లలో తడిసి పైకి లేవబోయింది. వీపు మీదున్న బరువు తగ్గకపోగా రెట్టింపయింది. ఎందుకిలా జరిగిందో గాడిదకు అర్థం కాలేదు. లేవలేక ఆపసోపాలు పడుతూ అతి కష్టం మీద నీళ్లలో నుంచి బయటికి వచ్చింది. కానీ బరువు రెండింతలైపోయింది. బరువు పెరగడంతో అడుగు ముందుకు పడడం లేదు. యజమాని చేత దెబ్బలు తింటూ నడవలేక నడుస్తూ సంతదారి పట్టింది గాడిద.